వెస్ట్ బెంగాల్ను ద ల్యాండ్ ఆఫ్ బెంగాల్ టైగర్ అంటారు. టైగర్ యొక్క లక్షణం పవర్ఫుల్ అండ్ ఫియర్లెస్. బట్ ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ కంటే పవర్ఫుల్గా ఎవరూ లేరు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఫియర్లెస్గా ఎవరూ ఉండరు. రోజు రోజుకు వెస్ట్ బెంగాల్ చేయి దాటిపోతోందండి. నిన్న రాత్రి ఆర్జే కార్ ప్రభుత్వ హాస్పిటల్లో లైంగికంగా దాడి కాబడిన లేడీ డాక్టర్కు సపోర్ట్ చేస్తూ పీస్ఫుల్గా డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే దాన్ని చెడగొట్టడానికి తృణమూల్ పార్టీ నుండి 100 మంది గూండాలు హాస్పిటల్ ప్రెమిసెస్కు చేరుకొని దౌర్జన్యం చేశారు. డాక్టర్స్ పైన చేయి చేసుకున్నారు. హాస్పిటల్ లోపల దూరి దాదాగిరి చేసి ప్రొటెస్ట్ను చెడగొట్టడానికి చూశారు. ఈ ఫొటోస్ వీడియోస్ చూడండి. ప్రొటెస్ట్ చేస్తున్న వారిపైన విరుచుకుపడుతున్నారు. और पुलिस उनको रोक नहीं पाई और पूरा मॉब अंदर घुस गया. हम लोग अपनी जान बचा के भागे हैं. उन लोगों ने किसी को देखा नहीं. जो भी वीडियोस आ रहे हैं या जो भी बातें सुनने में आ रही है, जो उनके सामने आ रहा था उनको मार रहे थे. हम पेशेंट पार्टी सबको उन्होंने मारना स्टार्ट कर दिया. डॉक्टर्स को भी बहुत ज़्यादा चोट लगी है. कोई इधर सब लोग अलग अलग जगह छुपे हैं. ఆడవారికి ఆడవారే శత్రువు అని మమతా బెనర్జీ గారు నిరూపించారు. వెస్ట్ బెంగాల్లో పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే ఫ్రీడమ్ కూడా లేదు. ఈ కోల్కతా డాక్టర్ కేసులో అసలేం జరిగింది అని క్లియర్గా ఇన్ఫర్మేషన్ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క కథనాలు ఇస్తున్నారు. ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ చెప్తా. అలాగే అమ్మాయిల విషయంలో వెస్ట్ బెంగాల్ ఎందుకు వర్స్ట్గా ఉంది, ఎందుకని ఆడవారికి వెస్ట్ బెంగాల్ సేఫ్ కాదు అనే డీటెయిల్స్ను చెప్తా. వీడియో రీచ్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అసలు కోల్కతా డాక్టర్ కేసు గురించి వింటే రక్తం మరుగుతుందండి. ఈ 31 ఏళ్ల అమ్మాయిని ఆగస్టు 9వ రోజు లైంగికంగా దాడి చేశారు. కళ్ళద్దాలను కంట్లో పొడిచి ఘోరంగా కిరాతకంగా దాడి చేశారు. చాలామంది దాదాపు 45 నిమిషాలు దాడి చేశారు. ఈ అమ్మాయి ఒంట్లో దాదాపు 150 గ్రామ్స్ సెమన్ ఉంది అంటున్నారు. ఒక మగవాడు ఒక్కసారి 15 గ్రామ్స్ సెమన్ మాత్రమే రిలీజ్ చేయగలడు. బట్ 150 గ్రామ్స్ చేశాడు అంటే ఎంతమంది చేసి ఉంటే 150 గ్రామ్స్ సెమన్ ఆ అమ్మాయి బాడీలో ఉంటుంది. అమ్మాయి కాలైతే రైట్ యాంగిల్లో. ఇవన్నీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియడం లేదు. ఈ దాడి చేసిన వ్యక్తి సంజయ్ రాయ్ అనేవాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి, సివిక్ వాలంటీర్, పోలీస్ వ్యవస్థలో పనిచేస్తాడు. ఇతను ఒక ప్రొఫెషనల్ బాక్సర్, ఫిజికల్లీ ఫిట్గా ఉంటాడు. ఇతనికి పోలీసులతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ పాయింట్ను నోట్ చేసుకోండి. ఇతనితో పాటు చాలామంది ఆ రోజు రాత్రి ఉన్నారు. బట్ ఇతని పేరు మాత్రమే బయటకు వస్తోంది. వెస్ట్ బెంగాల్ పోలీసులు తృణమూల్ పార్టీ చెప్పినట్లు వింటారు అనే ఆరోపణ ఉంది. ఈ ఆరోపణ చేస్తోంది అక్కడి బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, అపోజిషన్ పార్టీ నాయకులు ఎప్పటి నుండో ఈ ఆరోపణ చేస్తున్నారు. సో క్లియర్గా ఈ కేసులో ఎవరినో కాపాడడానికి ట్రై చేస్తున్నారు. సంజయ్ రాయ్తో పాటు పెద్ద పెద్ద అధికారుల యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ కేసులో ఉంది అంటున్నారు. ఇక్కడ పోలీసులకు, ప్రభుత్వానికి, ప్రభుత్వ హాస్పిటల్స్లో పనిచేసే అధికారులకు లింక్ ఏంటి అంటే, మనకు పూణే పార్షీ కేసు తెలుసు కదా. ఆ యాక్సిడెంట్ చేసిన అబ్బాయి తండ్రి చాలా రిచ్. ఆ తండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే అధికారులతో మాట్లాడి బ్లడ్ శాంపుల్స్ను ఎలా తారుమారు చేశాడు అన్న విషయం కూడా మనకు తెలుసు. ఇదే విధంగా పోలీసులు, ప్రభుత్వ నాయకులు ఈ హాస్పిటల్ అధికారులను సాక్ష్యాలను తారుమారు చేయడానికి లేదా తప్పుడు రిపోర్ట్స్ను ప్రొడ్యూస్ చేయడానికి వాడుకుంటారు. కాబట్టే వీళ్ళంతా కలిసి ఒకరి తప్పును ఇంకొకరు కవర్ చేసుకుంటారు. అందుకే మొదటి నుండి ప్రెస్ చేసి అందరూ చెబుతున్న విషయం, ఈ కేసులో సాక్ష్యాలను డెఫినెట్గా తారుమారు చేశారు. మేబీ ఈ కేసులో తృణమూల్ పార్టీ పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. సంజయ్ రాయ్ను పావులాగా మాత్రమే వాడుకుంటున్నారా? ఈ కేసులో చాలా పెద్ద కాన్స్పిరసీ ఉంది. ఈ కేసును వెస్ట్ బెంగాల్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయలేకపోయారు అంటే మీరు నమ్ముతారా? కోల్కతా హైకోర్టు రంగంలో దిగి ఈ కేసును సిబిఐకు అప్పగించాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. ఇంకెన్ని రోజులు ఇన్వెస్టిగేట్ చేస్తారు? మళ్ళీ కోల్కతా డాక్టర్ ఇష్యూ దగ్గరికి వస్తే ఆగస్టు 9వ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగింది. సీఎం మమతా బెనర్జీ పోలీసులకు ఈ సండే వరకు టైం ఇచ్చారు. సండేలోపు ఇన్వెస్టిగేషన్ చేయమని కోరారు. ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు కావాలి? మీ దగ్గర సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. క్లియర్గా అక్కడ లైంగికంగా దాడి జరిగింది అని తెలుస్తోంది. అన్ని ఆధారాలు ఉన్నాయి. అన్ని వ్యవస్థలు మీ చేతుల్లోనే ఉన్నాయి. టెక్నాలజీ మీ దగ్గర ఉంది. అడ్వాన్స్డ్ ల్యాబ్స్ మీ దగ్గరే ఉన్నాయి. అయినా కూడా ఎందుకని ఇన్వెస్టిగేషన్ డిలే అవుతోంది? ఈ ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజే ఆర్జే కార్ హాస్పిటల్లో రినోవేషన్ వర్క్స్ ఎందుకు జరిగాయి? ఈ హాస్పిటల్ను ఇంత అర్జెంటుగా ముస్తాబు చేసే అవసరం ఎందుకు వచ్చింది? రినోవేషన్ పేరుతో ఏ సాక్ష్యాన్ని తారుమారు చేయాలి అనుకుంటున్నారు? ఎవరిని కాపాడాలి అనుకుంటున్నారు? ఇదంతా వెస్ట్ బెంగాల్ పోలీసుల ఆధ్వర్యంలోనే జరుగుతోంది. లేడీ డాక్టర్ యొక్క పేరెంట్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఆగస్టు 8వ రోజు రాత్రి విక్టిమ్ లేడీ డాక్టర్ తన పేరెంట్స్తో రాత్రి 11:30 ఫోన్లో మాట్లాడారు.
క్యాజువల్గా మాట్లాడారు. ఎటువంటి స్ట్రెస్ లేకుండా, ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా మాట్లాడారు. ఆ రాత్రి ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది. ఒలింపిక్ మ్యాచ్ చూసింది, నీరజ్ చోప్రా గారి జావెలింగ్ త్రో మ్యాచ్ చూసింది, ఫుడ్ ఆర్డర్ చేసుకుంది, హ్యాపీగా ఫ్రెండ్స్తో కూర్చొని తిన్నది. ఆగస్టు 9 అర్ధరాత్రి 3 గంటలకు ఈ అమ్మాయి సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటోంది. అంటే పవర్ న్యాప్ తీసుకుంటోంది. ఈ అమ్మాయి పొద్దున్నే ఎర్లీగా లేవాలి. బట్ అదే సమయంలో సంజయ్ రాయ్ అండ్ కో ఫుల్గా తాగి పశువుల్లాగా అమ్మాయి పైన లైంగికంగా దాడి చేశారు. 4 గంటల 37 నిమిషాలకు మొత్తం అయిపోయింది. ఆ అమ్మాయి అక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఉదయం 10 గంటల 53 నిమిషాలకు హాస్పిటల్ యొక్క అసిస్టెంట్ సూపరింటెండెంట్ విక్టిమ్ పేరెంట్స్కు కాల్ చేసి మీ అమ్మాయి ఆరోగ్యం సరిగ్గా లేదు అని ఎందుకన్నాడు. ఎవరిని మోసం చేస్తున్నారు? 22 నిమిషాల తర్వాత ఇదే అసిస్టెంట్ సూపరింటెండెంట్ మళ్ళీ కాల్ చేసి మీ అమ్మాయి హాస్పిటల్ ప్రెమిసెస్లో ఆత్మహత్య చేసుకుంది అని చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు దీన్ని సూసైడ్ లాగా చిత్రీకరించాలి అనుకున్నారు? ఈ అమ్మాయిని చూడ్డానికి పేరెంట్స్ ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు చేరుకుంటే 1 కాదు 2 కాదు 3 గంటలు తన కూతుర్ని చూడ్డానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ ప్లాట్ ట్విస్ట్ ఏంటి అంటే ఈ అమ్మాయిని పేరెంట్స్కు చూపించాలా లేదా అని వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ గారి పర్మిషన్ తీసుకున్నారంట. అంటే ఈ విషయం గురించి మమతా గారికి ముందే తెలుసు. అయినా ఎందుకు నిందితుల్ని పట్టుకోలేకపోతున్నారు? సంజయ్ రాయ్ను అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. కానీ ఆ రాత్రి ఇతనితో పాటు ఇంకొంతమంది ఉన్నారు అని ఇనిషియల్ ల్యాబ్ రిపోర్ట్స్లో సెకండ్ డేలోనే చెప్పేశారు. అయినా ఎందుకు డిలే చేస్తున్నారు? అరెస్ట్ అయిన సంజయ్ రాయ్ ఏమంటున్నాడు? నాకు ఉరిశిక్ష వేయండి అంటున్నాడు. ఇలా ఎవడైనా అంటాడా? సంజయ్ రాయ్కు బాగా తెలుసు రేపు ఈ ఇష్యూ చెల్లబడిన తర్వాత ఇదే పోలీస్ వ్యవస్థ తనకు బెయిల్ ఇస్తారు అని. ఈ ఫోటోలో చూడండి. ఈ హిందీ జర్నలిస్ట్ పేరు అజిత్ అంజుమ్. ఈ అజిత్ అంజుమ్ అనే వ్యక్తి నిన్న వెస్ట్ బెంగాల్ లోక్సభ లీడర్ మహువా మొయిత్రాను, మమతా దీదీను, ఇంకొక మినిస్టర్ అయిన సాగరిక ఘోష్కు ట్యాగ్ చేసి ఒక ట్వీట్ పెట్టారు. అజిత్ అంజుమ్ ఏమని ట్వీట్ పెట్టారు అంటే, ఆడవారిగా కోల్కతా డాక్టర్ ఇష్యూ గురించి మీ అభిప్రాయాన్ని ఇవ్వండి, ఎందుకు ఇన్వెస్టిగేషన్ డిలే అవుతోందో చెప్పండి అని క్యాజువల్గా అజిత్ అంజుమ్ గారు ప్రశ్నించారు. గెస్ వాట్? మహువా మొయిత్రా ఈ ట్వీట్కు రిప్లై ఇవ్వకుండా అజిత్ అంజుమ్ అకౌంట్ను బ్లాక్ చేసి పడేసిందండి. ఈ అజిత్ అంజుమ్ చాలా పెద్ద జర్నలిస్ట్. ఈయన మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు, టీఎంసీ పార్టీకి కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఈయన వీడియోస్కు లక్షల్లో వ్యూస్ వస్తాయి. అటువంటి వ్యక్తిని ఎలా బ్లాక్ చేస్తారు? ఈ విషయాన్ని అజిత్ అంజుమ్ తన యూట్యూబ్ ఛానల్లో తెలియజేశారు. అజిత్ అంజుమ్ ఏమన్నారు అంటే, మహువా మొయిత్రాకు హిపోక్రసీ ఎక్కువైంది అన్నారు. ఈవిడి వేరే రాష్ట్రాల విషయాల్లో అందరినీ క్వశ్చన్ చేయొచ్చు, ఈవిడ్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే బ్లాక్ చేస్తుంది. ఈవిడకు టాలరెన్స్ లేదు అన్నట్లు చెప్పారు. అందుకే చెప్పా, వెస్ట్ బెంగాల్ నాయకులు, వెస్ట్ బెంగాల్లోని కార్యకర్తలు చేయి దాటిపోయారు. వెస్ట్ బెంగాల్ అనేది ఒక రకంగా డిక్టేటర్షిప్ వైపు వెళ్తోంది. వెస్ట్ బెంగాల్లో పోలీసులు అమ్మాయిలపైన లైంగికంగా దాడి చేసిన వారిని కాపాడడం ఇది మొదటిసారి కాదు. ఉదాహరణకు సందేశ్ కాళీని తీసుకుందాం. జూన్ 5, 2024 ఈడీ అధికారులు టీఎంసీ పార్టీకు చెందిన సందేశ్ కాళీ గ్రామానికి చెందిన షాజాన్ షేక్ అనబడే ఒక పొలిటికల్ లీడర్ కమ్ గూండా ఇంటిపైన రేడ్ చేశారు. ఈ షాజాన్ షేక్ పార్టీ వర్కర్స్ ఏం చేశారు? ఈడీ అధికారుల పైనే దాడి చేసి షాజాన్ షేక్ అరెస్ట్ కాకుండా కాపాడారు. ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో మీడియా రంగంలో దిగి ఎవరి షాజాన్ షేక్ అని ఆరా తీస్తే అయ్యగారి గుడారం మొత్తం బయటపడింది. షాజాన్ షేక్ టీఎంసీ పార్టీ లీడర్, క్యాడర్ నుండి కింగ్ మేకర్గా ఎదిగాడు. ఇతను సందేశ్ కాళీకు డౌన్ లాంటివాడు. ఇతను ప్రతిరోజు రాత్రి హిందువుల ఇళ్లకు తన గూండాలను పంపి అమ్మాయిల్ని లేదా పెళ్ళైన యువతుల్ని ఎత్తుకు వచ్చేవాడు. తన మొగుడు తండ్రి ముందే ఎత్తుకు వచ్చేవాడు. మగవారు ఎదురు తిరిగితే చంపేసేవాడు లేదా ఇళ్లను లాక్కొని దౌర్జన్యం చేసేవాడు. వ్యవసాయ భూముల్ని లాక్కునేవాడు. ఆడవారిని టీఎంసీ పార్టీ ఆఫీస్లో ఉంచుకొని అందరూ వాడుకునేవారు. ఇలా ప్రతి రాత్రి జరిగేది. ఇతను ఒక పొలిటికల్ లీడర్. ఇతనికి పోలీసులతో లింక్స్ ఉండడం వల్ల సందేశ్ కాళీ ఆడవారు ప్రజలు ఏమీ అనేవారు కాదు. ఒక అమ్మాయి ధైర్యం చేసి మీడియా ముందు ఇలా ఈ వ్యక్తి తన పవర్ను వాడి మా పైన దౌర్జన్యం చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చింది. అది ఎప్పుడు ఇచ్చింది? మీడియా రంగంలో దిగి ఎవరి షాజాన్ షేక్ అని ఆరా తీస్తుంటే ఈ అమ్మాయి వెళ్ళి చెప్పింది, ఇలా మీరు మీడియా వాళ్ళు వచ్చారు, ఇలా మాకు జరుగుతోంది, ఏదైనా చేయండి, మాకు హెల్ప్ చేయండి అని ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఇది ఎన్నో ఏళ్ళుగా జరుగుతోంది. జనవరిలో ఈ అమ్మాయి కంప్లైంట్ ద్వారా ఈ ఇష్యూ అనేది వైరల్ అయింది. ట్విట్టర్లో దీన్ని ట్రెండ్ చేశారు. ఇతన్ని పట్టుకోవాలి అని కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గెస్ వాట్? ఈ షాజాన్ షేక్ను వెస్ట్ బెంగాల్ పోలీసులు అరెస్ట్ కాకుండా తప్పించారండి. కోల్కతా డాక్టర్ ఇష్యూలో ఎలా అయిందో సేమ్ అలాగే చేశారు. సాక్ష్యాలను తారుమారు చేశారు. షాజాన్ షేక్ను ఎక్కడో దాపెట్టారు. ఇతన్ని ఎవ్వరూ
కాంటాక్ట్ కాకుండా చూసుకున్నారు. ఒక రకంగా కవచంలాగా షాజహాన్ షేక్ చుట్టూ పోలీసులు అడ్డుగా ఉన్నారు. దిస్ ఈజ్ వెస్ట్ బెంగాల్ ఫర్ యూ. వెస్ట్ బెంగాల్లోని అపోజిషన్ పార్టీ లీడర్, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అయిన మొహమ్మద్ సలీం గారు కూడా వెస్ట్ బెంగాల్ పోలీసులు షాజహాన్ షేక్ను కాపాడుతున్నారు అని అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కావాలంటే వెళ్ళి చూసుకోండి. 2 నెలల తర్వాత ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రెషర్ కారణంగా ఏమీ చేయలేక, గత్యంతరం లేక షాజహాన్ షేక్ను నామ్కే వాస్తే అరెస్ట్ చేశారు అంతే. సందేశ్ ఖాళీ అనే ఊరు మొత్తం పైన బలాత్కారం చేసిన వ్యక్తికి ఎటువంటి కఠినమైన శిక్షలు వేయలేదు. హ్యాపీగా ఇతను జైల్లో ఉన్నాడు, బిర్యానీ తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, అన్ని అపోజిషన్ పార్టీలు, టీఎంసీ పార్టీ కార్యకర్తలకు వెస్ట్ బెంగాల్ పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు అని ఎన్నోసార్లు, ఎన్నో విధాలుగా, ఎన్నో సిచ్యువేషన్స్లో కంప్లైంట్ ఇచ్చారు. అయినా ఎవ్వరూ ఏమీ చేయలేదు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లోని ఉత్తర్ దింజాపూర్ డిస్టిక్ ఇస్లాంపూర్ ఏరియాలోని చోప్రా అనే గ్రామానికి వెళ్దాం. జూలై నెలలో రీసెంట్గానే తాజ్ముల్ హక్ అలియాస్ జేసీబీ అనే ఒక వ్యక్తి, లోకల్ గుండా నడి రోడ్డులో ఒక ఆడామెను కట్టె తీసుకుని కొడుతున్నాడండి. అందరూ చూస్తుండగా కొడుతున్నాడు. ఆ అమ్మాయి అరుస్తోంది, కొట్టద్దు అని. క్రౌడ్లో ఉన్న ఎవరో ఒక వ్యక్తి ఈ మొత్తం ఇన్సిడెంట్ యొక్క వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే అప్పుడు ప్రజలకు తెలిసింది. ఇలా ఎందుకు జరిగింది అని ఆరా తీస్తే ఆ వ్యక్తి ఆ అమ్మాయి ఏదో తప్పు చేసిందని కొడుతున్నాడంట. అంటే వెస్ట్ బెంగాల్లో లా అండ్ ఆర్డరే లేదా? లోకల్ ఎమ్మెల్యేకు కంప్లైంట్ చేశారు. లోకల్ ఎమ్మెల్యే ఏమంటున్నాడు అంటే ఆ అమ్మాయి తప్పు చేసింది కాబట్టే కొట్టారు, ఆ అమ్మాయికి తగిన శాస్తి జరిగింది అని లోకల్ ఎమ్మెల్యే జస్టిఫై చేస్తున్నాడు. అసలు మనం వెస్ట్ బెంగాల్లో ఉన్నామా లేదా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అనేది అర్థం కాదు. లోకల్ టీఎంసీ లీడర్స్ దీన్ని ఖండించకుండా జస్టిఫై చేస్తున్నారు అంటే మీరే ఇమాజిన్ చేసుకోండి. కోల్కతా డాక్టర్ ఇష్యూ, సందేశ్ ఖాళీ, చోప్రా కేసు, ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. చాలామంది వెస్ట్ బెంగాల్ అమ్మాయిలు ఏమంటారు అంటే టీఎంసీ కార్యకర్తలు పోలీసుల్లాగా ఫీల్ అవుతూ దౌర్జన్యం చేస్తూ ఉంటారు, వెస్ట్ బెంగాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. సో క్లియర్గా వెస్ట్ బెంగాల్ అనేది అమ్మాయిలకు సేఫ్ కాదు అనేది తెలుస్తోంది. సో సిబిఐ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ ఇష్యూ గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటా. ఇందులో డెఫినెట్గా పెద్ద అధికారుల యొక్క పేర్లు బయటకు రావాల్సి ఉంది. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.